dear students. Last class lo మనం ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ క్లాస్ లో సెకండ్ యూనిట్ నెక్స్ట్ చాప్టర్ మనం డిస్కస్ చేద్దాం, మొదలు పెట్టుకుందాం. దానికన్నా ముందు ఆ ఫస్ట్ యూనిట్కి సంబంధించి పీడిఎఫ్ కూడా పెట్టడం జరిగింది. అది అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని అన్ని నోట్స్ రాసుకుంటే మంచిది. అదర్వైజ్ జెరాక్స్ తీసుకున్నప్పటికీ దాని మీద అసైన్మెంట్ ఒకటి రేపు లేదా ఎల్లుండ మీకు సేమ్ ఇదే గ్రూప్లో మీకు అసైన్మెంట్ గురించి పెట్టడం జరుగుతుంది. ఏ క్వశ్చన్ అనేది అది ఒక బుక్ తీసుకుని ఏవైతే క్వశ్చన్ ఉన్నాయో అదే ఆర్డర్లో క్వశ్చన్లకు సంబంధించిన ఆన్సర్లు రాసి తర్వాత ఏం చేయాలనేది మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. అంటే తీసుకురావాలా లేకపోతే అది ఏం చేయాలి అనేది, ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది. అది ఒకటి. రెండు, ఎగ్జామినేషన్ ఫీజు అంటే ఈ సెమిస్టర్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు ఆల్రెడీ కట్టించుకోవడం అనేది స్టార్ట్ అయింది లేదా? సో ఆ ఫీజు మరి ఒకసారి మీ ఫ్రెండ్స్ని కనుక్కోండి. చాలామంది ఒకటి కట్టడం జరిగింది. అది సుమారు 12వ తారీఖు కానీ 13వ తారీఖు కానీ లాస్ట్ డేట్ అని అంటున్నారు. మీ ఫ్రెండ్స్ని ఒకసారి తెలుసుకుని, ఆల్రెడీ పే చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వస్తున్నారు, పే చేస్తున్నారు. సో అవన్నీ అప్లికేషన్ ఫిల్ చేయాలి కాబట్టి దానికి సంబంధించి రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుని ఎగ్జామినేషన్ ఫీజు తొందరగా కట్టకపోతే అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. 2 ఫైన్ కట్టాల్సింది వస్తుంది, 2 అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ప్యాటర్న్ మారిపోతుంది కాబట్టి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫీజుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి అనేది తొందరగా పే చేయడానికి ప్రయత్నం చేయండి. సో దానికి సంబంధించి కాలేజ్ ఫీజు కూడా కట్టాల్సిన పరిస్థితి ఉంటే అది కూడా మరి చూసుకోండి. అది మీ ఫ్రెండ్స్ని కనుక్కుంటే దానికి సంబంధించి కండిషన్స్ ఏంటి అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఇక రెండవది, ఈ 4th సెమిస్టర్కి సంబంధించి ఆల్రెడీ ఎక్స్మెంట్స్ అంటే రికార్డ్స్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. అవి తీసుకోండి. తీసుకుని ఓల్డ్ రికార్డ్స్ తీసుకుని ఏవి అనేది మీకు డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. అవి రికార్డ్స్ కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది. కారణం ఏంటంటే మీరు ఇంచుమించు కాలేజీకి వచ్చేటప్పటికే ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉండొచ్చు. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ నుంచే మన కాలేజీ స్టార్ట్ అవ్వచ్చు ఫిజికల్గా. సో అటువంటి పరిస్థితిలో మళ్ళీ ఇబ్బంది పడకుండా ముందే మీరు రెడీగా ఉంటే, ఆ రికార్డ్స్ అవి రాసుకుని రెడీగా ఉంటే ఎగ్జామినేషన్ ఫేస్ చేస్తారు. నెక్స్ట్ మనకి ఈరోజు చాప్టర్ ఏంటి అంటే, మనం కొత్త చాప్టర్ థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్, ఉష్ణగతిక శక్మాలు, మ్యాక్స్వెల్ సమీకరణాలు. సో ఉష్ణగతిక శక్మాలు అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ముందు మనం లాస్ట్ చాప్టర్లో మనం ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ సంబంధించి కొన్ని ఈక్వేషన్స్ మనం నేర్చుకున్నాం. ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ సంబంధించి మనం ఈక్వేషన్ తీసుకుంటే dq is equal to du ప్లస్ dw అనే ఈక్వేషన్ వచ్చింది. dw అనేది వర్క్ డన్ కాబట్టి దీన్నే dq is equal to అంటే దిస్ ఇంప్లైస్ du ప్లస్ pdv గా రాసుకున్నాం. అలాగే సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రాసాం, dq is equal to tds అనేది. సో ఇది సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్కి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అంటే dq is equal to tds అని. సో ఇప్పుడు ఈ రెండు సమీకరణాల నుంచి మనం చూస్తే tds is equal to du ప్లస్ pdv అనేది మనం రాయొచ్చు. ఇదేంటంటే దిస్ ఇస్ ది బేసిక్ ఈక్వేషన్ ఫర్ కనెక్టింగ్ ఫస్ట్ అండ్ సెకండ్ లాస్ ఆఫ్ థెర్మోడైనమిక్స్. అంటే మొదటి రెండవ నియమాలని కలుపుతూ ఓ సమీకరణాన్ని సూచిస్తుంది అన్నమాట. సరే, మనం థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అంటే ఏంటి అనేది మనం చూస్తే అవి ఎనర్జీ ఫంక్షన్స్. అంటే ఈ ఎనర్జీ ఫంక్షన్స్ యొక్క అవసరం ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ మనం ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుంటే, జనరల్గా ఎనీ థెర్మోడైనమిక్ సిస్టమ్ ఈజ్ డిస్క్రైబ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ బేసిక్ థెర్మోడైనమిక్ కోఆర్డినేట్స్. అంటే ఏదైనా ఒక ఉష్ణగతిక వ్యవస్థ మనం తీసుకుంటే ప్రాథమిక స్థితి నిరూపకాల సహాయంతో దాని యొక్క స్థితిని మనం వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. దాని యొక్క ప్రవర్తన కానీ స్థితి కానీ మనం వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. ప్రాథమిక స్థితి నిరూపకాలు ఏంటి? ఘనపరిమాణం, పీడనం, ఉష్ణోగ్రత, ఎంట్రోపీ, 4. ఈ 4 కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతాయని చెప్పుకున్నాం. డిపెండ్ ఆన్ ఈచ్ అదర్, ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి. కాబట్టి సాధారణంగా మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు
ఈ నాలుగిట్లో ఏవైనా రెండింటి పరంగానే ఒక వ్యవస్థని అంటే దానిలో కలిగే మార్పులను వ్యక్తం చేయడం జరుగుతుంది. రిమైనింగ్ టూ కాన్స్టెంట్గా ఉంటాయి. అయితే ఇన్ సమ్ టైమ్స్ అంటే కొన్ని సందర్భాల్లో ఈ 4 సరిపోని పరిస్థితి వచ్చింది. అంటే ఒక థెర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క కంప్లీట్ బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ 4 నాట్ సఫిషియంట్ అనమాట. అంటే ఇవి సరిపోవట్లేదు. అలాంటి సందర్భంలో మనకి వీటికి ఎడిషనల్గా మరో 4ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాటినే థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అంటాం. ఇవేంటి అనేది మనం ఒకసారి బ్రీఫ్గా ఫస్ట్ మనం గుర్తుపెట్టుకుంటే, ఒకటి ఇంటర్నల్ ఎనర్జీ. సో దీన్ని అంతరంగ శక్తి అంటాం. ఆల్రెడీ మనం లాస్ట్ లెసన్లో దీని గురించి మనం నేర్చుకోవడం జరిగింది. రెండవది ఎంథాల్పీ. మూడు హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్. ఇక నాలుగవది గిబ్స్ ఫంక్షన్. అంటే అంతరంగ శక్తి ఇంటర్నల్ ఎనర్జీని యూ చేత డినోట్ చేస్తాం, ఎంథాల్పీని హెచ్ తోను, హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ని ఎఫ్ తోను, గిబ్స్ ఫంక్షన్ని జీ తోను మనం సూచిస్తూ ఉంటాం. సో ఈ 4 మనకి ఏ విధంగా వీటిని డిఫైన్ చేశారనేది పరిశీలిస్తే, థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఆర్ ఎనర్జీ ఫంక్షన్స్ విచ్ ఆర్ ఫార్మింగ్ బై కంబైనింగ్ ది బేసిక్ థెర్మోడైనమిక్ కోఆర్డినేట్స్. అంటే ఉష్ణగతిక శక్మాలు అనేవి శక్తి ప్రమేయాలు. ఇవి ఏ విధంగా మనం రాబడుతున్నామంటే, ప్రాథమిక స్థితి నిరూపకాలైన ఘనపరిమాణం, పీడనం, ఉష్ణోగ్రత, ఎంట్రపీ వీటిని కంబైన్ చేసి ఉష్ణగతిక శక్మాలకు సంబంధించిన సమీకరణాలను మనం డెరైవ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇవి దే ఆర్ హెల్ప్ us టు ఎక్స్ప్రెస్ ది ఎక్స్ప్రెస్ ది కంప్లీట్ బిహేవియర్ ఆఫ్ ది థెర్మోడైనమిక్ సిస్టమ్. అంటే మనకి ఒక థెర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క మొత్తం ప్రవర్తన అంతటిని మనం ఖచ్చితంగా వ్యక్తం చేయాలి అంటే ప్రాథమిక స్థితి నిరూపకాలతో పాటుగా ఈ ఉష్ణగతిక శక్మాలు 4 కూడా ఇక్కడ మనకి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఎనర్జీ ఫంక్షన్స్ కాబట్టి వీటి యొక్క వాల్యూస్ వీలైనంత తక్కువ ఉన్నప్పుడే వ్యవస్థకు సంబంధించిన స్థిరత్వం అనేది, స్టెబిలిటీ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో ఇందులో మొట్టమొదట ఇంటర్నల్ ఎనర్జీ అంతరిక శక్తిని మనం పరిశీలిస్తే, ఇంటర్నల్ ఎనర్జీ. సో దీన్నే ఆంతరిక శక్తి అంటాం. సో ఇంటర్నల్ ఎనర్జీ దీన్నే అంతరిక శక్తి అని మనం పిలవడం జరుగుతుంది. ఆల్రెడీ అంతరిక శక్తి అంటే ఏంటి అనేది మనం లాస్ట్ లెసన్లో మనం దీని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంతరిక శక్తి అంటే ఏంటి? ఇట్ ఈస్ ది సమ్ ఆఫ్ ది ఇంటర్నల్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే ఒక వ్యవస్థకు సంబంధించిన, అణువులకు సంబంధించిన మొత్తం స్థితి శక్తి, గతి శక్తుల యొక్క మొత్తాన్ని అంతరిక శక్తిగా సూచించడం జరిగింది. అంటే ఇది బాహ్యంగా కనబడకపోయినప్పటికీ అంతర్గతంగా నిలవ ఉంటుంది అనమాట. అంటే ఇట్ ఈస్ ద స్టోర్డ్ ఎనర్జీ విచ్ ఈస్ నాట్ అపరెంట్లీ షోన్ బై ది సిస్టమ్. అంటే వ్యవస్థ బాహ్యంగా మనకి కనిపించకపోయినప్పటికీ అంతర్గతంగా కొంత శక్తి ఉంటుంది. దాన్నే అంతరిక శక్తి అంటాం. దీనికి కారణం అణుచలన సిద్ధాంతం ప్రకారం దానికి సంబంధించిన వివరణ గత లెసన్లో మనం చెప్తాం. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనం తీసుకుంటే, ఇప్పుడు ఉష్ణగతి శాస్త్రం యొక్క ఫస్ట్ లా, సెకండ్ లా సంబంధించిన కంబైనింగ్ ఈక్వేషన్ TdS du ప్లస్ PdV ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి. దీని నుంచి అంతరిక శక్తిలో మార్పు du ఏమవుతుంది? TdS మైనస్ PdV.
సో ఇది దిస్ ఇస్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, అంటే వ్యవస్థ యొక్క అంతరిక్ష శక్తిలోని మార్పుకు సమీకరణం. సో ఇక రెండవది ఎంథాల్పీ. ఎంథాల్పీని మనం హెచ్తో సూచిస్తామని చెప్పుకున్నాం. దీన్ని బేసిక్గా దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవీగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఎంథాల్పీ అనేది మనం తీసుకుంటే ఎంథాల్పీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవీ. సో ఇక్కడ అంటే ఇక్కడ మొత్తం శక్తిని సూచిస్తుంది అనమాట ఎంథాల్పీ అనేది. సరే, ఈ ఎంథాల్పీ అనే దాన్ని ఏ విధంగా మనం డిఫైన్ చేయగలుగుతాం అనేది మనం పరిశీలిస్తే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈక్వేషన్ మనం తీసుకుందాం అనుకో. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈక్వేషన్ మనకి ఏం చెప్తుంది? dq is equal to du ప్లస్ pdv అనేది మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎక్స్ప్రెషన్. దీనిలో du అనేది చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, pdv అనేది వర్క్ డన్. అయితే ఇక్కడ ఇట్ ఈస్ హ్యాపన్స్ ఎట్ ఎ కాన్స్టెంట్ ప్రెషర్ అనుకుందాం. అంటే స్థిర పీడనం వద్ద ఈ మార్పు జరుగుతుంది అని అనుకుంటే మనకి వ్యవస్థ యొక్క అంతరిక్ష శక్తిలో మార్పు uf మైనస్ యుఐగా రాసుకోవచ్చు. అంటే తుది అంతరిక్ష శక్తి మైనస్ తొలి అంతరిక్ష శక్తి అన్నమాట. ప్లస్ పి ఇంటూ ఘన పరిమాణంలో మార్పు విఎఫ్ మైనస్ విఐ. అంటే ఇదంతా కూడా స్థిర పీడనం పి దగ్గర జరుగుతుంది అని మనం అనుకుంటే పి ఇంటూ విఎఫ్ మైనస్ విఐ అవుతుంది. అంటే దీన్నే మనం రాసుకుంటే ఏమవుతుంది? యుఎఫ్ ప్లస్ పివిఎఫ్ మైనస్ యుఐ ప్లస్ పివిఐగా రాసుకోవచ్చు. అంటే dq ఇస్ ఈక్వల్ టు ఇంత అవుతుంది. అంటే ఇదంతా ఎక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ కాబట్టి దీన్నే కాన్స్టెంట్ ప్రెషర్ సఫిక్స్ రాసుకోవచ్చు pని. అంటే ఇలా రాసుకుంటే u ప్లస్ పివి ఈజ్ నథింగ్ బట్ ఎంథాల్పీ హెచ్. అంటే u ప్లస్ పివి అనేది ఎంథాల్పీని సూచిస్తుంది కాబట్టి ఇది తుది ఎంథాల్పీగా చెప్పుకోవచ్చు. సో హెచ్ఎఫ్ మైనస్ హెచ్ఐ అంటే dq అండ్ కాన్స్టెంట్ p ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? హెచ్ఎఫ్ మైనస్ హెచ్ఐ అండి. అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు డిహెచ్. అంటే వ్యవస్థ యొక్క ఎంథాల్పీలో మార్పు అన్నమాట. సో ఇప్పుడు వ్యవస్థ యొక్క ఎంథాల్పీలో మార్పు దేనికి సమానం అవుతుంది? ద ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. అంటే స్థిర పీడనం వద్ద బదిలీ అయిన ఉష్ణరాశి ఎంథాల్పీలో మార్పుకు సమానం. ఈ విధంగా దీన్ని మనం డిఫైన్ చేయొచ్చు. కాబట్టి ఎంథాల్పీ అనేది ఉష్ణ రూపానికి సంబంధించిన మరొక రూపంగా, దీనికి ఉష్ణ శక్తికి సంబంధించి మరో రూపంగా చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి చేంజ్కి సంబంధించి ఘనపరిమాణ పీడనం, ఉష్ణోగ్రత, ఎంట్రపీ యొక్క పదాల్లో అంటే పీవీటీఎస్ యొక్క పదాల్లో ఏ విధంగా రాస్తాం అనేది మనం పరిశీలిస్తే ఎంథాల్పీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెఫినేషన్ ప్రకారం యూ ప్లస్ పీవీ కాబట్టి దీన్ని అవకలనం చేస్తే డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ pdv ప్లస్ vdv అవుతుంది. dh ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ pdv ప్లస్ vdv. సో du ఆల్రెడీ మనకి అంతరిక్ష శక్తిలోనే మార్పు du ఈజ్ ఈక్వల్ టు tds మైనస్ pdv అనేది మనకు తెలుసు కాబట్టి du యొక్క విలువని మనం దీనిలో ప్రతిక్షేపిస్తే we substitute the value of du in this equation. du is equal to tds minus pdv. So plus pdv plus vdv. So this implies dh is equal to tds plus vdp. So this is the expression for change in enthalpy. Change in enthalpy సంబంధించిన సమీకరణం. అంటే టీడీఎస్ అంటే పీవీటీఎస్ యొక్క పదాల్లో ఎంథాల్పీలోని మార్పును సూచిస్తుంది. ఓకే, సో ఈక్వేషన్
మనం గుర్తుపెట్టుకోవాల్సింది డియు ఈక్వేషన్ అవసరం, డిహెచ్ ఈక్వేషన్ అవసరం. అలాగే మనకి ఇక మూడవది మనం తీసుకున్నాం అనుకోండి, హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్. దీన్ని ఎఫ్ చేత సూచిస్తాం, హెల్మ్హోల్ట్జ్ ప్రమేయం అంటాం. సో హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ టిఎస్ చేత డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ టిఎస్. సో ఇప్పుడు దీన్ని డిఫైన్ చేయడానికి దీన్ని ముందు అవకలనం చేసాం అనుకోండి, అంటే డిఫరెన్షియేట్ చేసాం. డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డియు మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డి. కానీ డియు ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడీవి కాబట్టి ఆ డియు యొక్క వాల్యూ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే వి గెట్ ది వాల్యూ ఆఫ్ ది చేంజ్ ఇన్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ఎఫ్. సో డియు ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడీవి. సో మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటి. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, టీడీఎస్ క్యాన్సిల్ అయింది, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ కాబట్టి మైనస్ పీడీవి మైనస్ ఎస్డిటి అవుతుంది. సో దిస్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ చేంజ్ ఇన్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్. అంటే హెల్మ్హోల్ట్జ్ ప్రమేయంలో మార్పును సూచించే సమీకరణం ఇన్ టర్మ్స్ ఆఫ్ పీవీటీఎస్, అంటే బేసిక్ థర్మోడైనమిక్ కోఆర్డినేట్స్ యొక్క పదాల్లో వీటిని వ్యక్తం చేయడానికి ఈ సమీకరణం మనకి ఇక్కడ ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దీన్ని డిఫైన్ చేయాలనుకోండి, సపోజ్ ఐసోథర్మల్ ప్రాసెస్ తీసుకున్నాం అనుకోండి, అంటే సమ ఉష్ణోగ్రత ప్రక్రియ తీసుకున్నాం అనుకోండి. సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో మనకి ఏమవుతుంది, డిటి ఈజ్ ఈక్వల్ టు 0 బికాస్ టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి ఉష్ణోగ్రతలో మార్పు 0. కాబట్టి ఈ సమీకరణం ప్రకారం మనకి డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, మైనస్ పీడీవి. అంటే సమ ఉష్ణోగ్రత ప్రక్రియ ఐసోథర్మల్ ప్రాసెస్ జరిగినప్పుడు వర్క్ డన్ అంతా కూడా పీడీవి అనేది ఏంటి, వర్క్ డన్. అయితే ఇక్కడ నెగటివ్ సైన్ దేని డిఫైన్ చేస్తుంది అంటే దిస్ వర్క్ ఈజ్ డన్ ఆన్ ది సిస్టమ్ బై ఎక్స్టర్నల్ ఏజెన్సీ, అంటే బాహ్య వ్యవస్థ చేత మన పనిచేసే పదార్థం మీద, అంటే మన వ్యవస్థ మీద పని జరుగుతుంది అన్నమాట. కాబట్టి సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో వ్యవస్థ మీద జరిగిన పని హెల్మ్హోల్ట్జ్ ప్రమేయంలో మార్పుకి సమానం అవుతుంది. సో హెల్మ్హోల్ట్జ్ ప్రమేయంలో మార్పు డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీడీవి అవుతుంది. ఇక నాలుగవది ఏంటి అంటే మనకి గిబ్స్ ప్రమేయం, గిబ్స్ ఫంక్షన్ అన్నమాట. దీన్ని జీ చేత సూచిస్తాం కాబట్టి ఈ జీ యొక్క విలువని ఏ విధంగా మనం డిఫైన్ చేస్తాం అనేది మనం చూస్తే జీ గిబ్స్ G is equal to H minus TS చేత దీన్ని డిఫైన్ చేయడం జరుగుతుంది. అంటే గిబ్స్ ప్రమేయాన్ని G is equal to H minus TS గా ఇక్కడ నిర్వచించడం జరుగుతుంది. సో ఇప్పుడు దీని నుంచి DG is equal to ఎంత అవుతుంది, DH minus TDS minus SDT. DH minus TDS minus SDT. ఇప్పుడు దీనిలో మనం చూసామనుకోండి, డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకు ఉంది ఎంత ఉంది, టీడీఎస్ ప్లస్ విడిపి అనేది డిహెచ్కి సమానం. సో ఆ విలువను తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి డిసి ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ ప్లస్ విడిపి మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటి అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే అంటే క్యాన్సిల్ అయ్యే పదాలు మనం చూస్తే టీడీఎస్ క్యాన్సిల్ అయ్యింది. సో క్యాన్సిల్ అయితే ఇక మిగిలింది ఏముంది, విడిపి మైనస్ ఎస్డిటి అనేది వచ్చింది. సో దిస్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ చేంజ్ ఇన్ గిబ్స్ ఫంక్షన్, అంటే గిబ్స్ ప్రమేయంలో మార్పును సూచించే సమీకరణం. సో గిబ్స్ ప్రమేయంలో మార్పును సూచించే సమీకరణాన్ని దీన్ని ఏ విధంగా మనం డిఫైన్ చేస్తామనేది మనం చూస్తే, ఐసోథర్మల్ ప్రాసెస్ సమ ఉష్ణోగ్రత ప్రక్రియ జరిగింది అనుకోండి, డిటి ఈజ్ ఈక్వల్ టు 0.
dt ఈజ్ ఈక్వల్ టు 0. ఇక ఐసోబారిక్ ప్రాసెస్ అంటే సమపీడన ప్రక్రియ తీసుకున్నాం అనుకోండి, dp ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు 0. అంటే dt 0 dp 0. అంటే ఐసోథర్మల్ అండ్ ఐసోబారిక్ ప్రాసెస్ జరిగితే మనకి dg ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు 0. అంటే ఐసోథర్మల్ అండ్ ఐసోబారిక్ ప్రాసెస్లో మనకి వ్యవస్థ యొక్క గిబ్స్ ప్రమేయంలో మార్పు 0 అంటే ఇది గిబ్స్ ప్రమేయం స్థిరంగా ఉంటుంది. సో అలాంటి వాటికి మనం ఇదేని ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు, ఫేజ్ కన్వర్షన్ ప్రాసెస్ని మనం చెప్పుకోవచ్చు. అంటే దశ మార్పిడి ప్రక్రియ, అంటే ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మారడం, లేదా ద్రవస్థితి నుంచి బాష్ప స్థితికి మారడం, లేదా వీటికి రివర్స్. వీటి సందర్భంలో మనకి ఉష్ణోగ్రత మారదు, పీడనం మారదు. స్థిర పీడనం దగ్గర, స్థిర ఉష్ణోగ్రత దగ్గర ఈ మార్పులు జరుగుతాయి. కాబట్టి అటువంటి ప్రక్రియలో స్థిరంగా ఉండే భౌతిక రాశిని మనం గిబ్స్ ప్రమేయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక వీటి యొక్క అవసరం మనకి ఏంటి అనేది మనం చూస్తే దీని మీద ఒక షార్ట్ నోట్స్ రావచ్చు. మోరోవర్ దీనికన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 4 ఈక్వేషన్స్, అంటే ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్కి సంబంధించిన ఎక్స్ప్రెషను du ఈజ్ ఈక్వల్ టు TdS మైనస్ PdV. 2 ఎంథాల్పీలో మార్పు dH ఈజ్ ఈక్వల్ టు TdS ప్లస్ VdP సమీకరణం. 3 హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ dF ఈజ్ ఈక్వల్ టు హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్లో మార్పు dF ఈజ్ ఈక్వల్ టు మైనస్ PdV మైనస్ SdT ఈక్వేషన్. ఫార్ములా dG ఈజ్ ఈక్వల్ టు VdP మైనస్ SdT. ఈ ఈక్వేషన్ ఉపయోగించుకుని మనం మ్యాక్స్వెల్ సమీకరణాలను డెరైవ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ కోసం. మ్యాక్స్వెల్ సమీకరణాలు అనేది ఆల్మోస్ట్ ప్రతి పేపర్లోనూ కూడా మనం చూసేది. దీనికోసం చాలా సింప్లెస్ట్ వేలో మనం ఇక్కడ డెరివేషన్స్ చేయడం జరుగుతుంది. అంటే ఒకటి ఈక్వేషన్ మనం ఉపయోగించుకున్న ఒక సమీకరణాన్ని అంటే 4 నుంచి 4 సమీకరణాలు వస్తాయి. ఒకదాన్ని డెరైవ్ చేయడం అనేది మనం నేర్చుకుంటే అదే పద్ధతిలో రిమైనింగ్ 3 కూడా మనం చాలా ఈజీగా చేయొచ్చు. దీనికోసం మనం ఏం చేస్తామంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తాం అన్నమాట. పాక్షిక అవకలనం అనే దాన్ని మనం మ్యాథమెటిక్స్లో నేర్చుకున్న ఆ సింపుల్ టెక్నిక్ ఒకదాన్ని మనం దీనికి అప్లై చేసి మనం ఈ మ్యాక్స్వెల్ సమీకరణాలని డెరైవ్ చేయడం జరుగుతుంది. సో ఇదేంటి, ఏ విధంగా డెరైవ్ చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.